నమస్తే అండి. నా పేరు శారద. చిన్నప్పటి నుంచి నాకు శారీస్ అంటే చాలా ఇష్టం అండి. టీవీలో శారీస్కి రిలేటెడ్ ప్రోగ్రామ్స్ వచ్చినా తప్పకుండా ఫాలో అయిపోతూ ఉండేదాన్ని. అదే ఇంట్రెస్ట్తో శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి రకరకాల శారీస్ గురించి రీసెర్చ్ చేయటం మొదలుపెట్టాను. ఏ శారీస్ ఎక్కడ దొరుకుతాయి, వాటి క్వాలిటీ ఎలా తెలుసుకోవాలి, వాటి మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుంది అనేది రీసెర్చ్ చేయడం మొదలుపెట్టానండి. అలా వెళ్ళిన ప్రతి చోట నుంచి కొన్ని శారీస్ తీసుకొచ్చేదాన్ని. నెమ్మదిగా ఇంట్లోనే ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి సేల్ చేయడం మొదలుపెట్టాను. వారి నుంచి రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. వారు నా దగ్గర శారీస్ తీసుకోవడంతో పాటు కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చేవారు. ఆ ఫీడ్బ్యాక్ ఫాలో అవుతూ అదే కాన్ఫిడెన్స్తో నేను హైదరాబాద్ కొంపల్లిలో సినీ ప్లానెట్ ఎదురుగా ఒక షాప్ తీసుకుని చిన్న షోరూమ్ స్టార్ట్ చేశానండి. మా దగ్గర ప్రత్యేకత ఏంటి అని మీరు అడగచ్చు. నా దగ్గర ఉన్న ప్రతి ఒక్క శారీ కూడా అవి ఎక్కడైతే తయారవుతాయో అక్కడికి నేను పర్సనల్గా వెళ్ళి సెలెక్ట్ చేసుకుని వస్తాను. దానివల్ల క్వాలిటీ కానీ, ప్రైస్ కానీ, డిజైన్ కానీ, కలర్ కాంబినేషన్ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం అనేది జరగదు. నా ఫ్రెండ్స్, వెల్ విషర్స్ ఇచ్చిన సలహా మేరకు నేను వీడియోస్ తీసి నా కలెక్షన్ని అందరి దృష్టిలోకి తీసుకొద్దామనే నా ప్రయత్నం. అందులో భాగంగా ఇవాళ కొన్ని శారీస్ చూసేద్దామా? ఇవాళ ఫస్ట్ శారీ అండి, సాటిన్ క్రేప్లో ప్యూర్ ఫ్యాబ్రిక్స్ చూపిస్తున్నాను నేను. ఇవాళ భాగంగా 10 శారీస్ చూపిస్తాను. అందులో ఫస్ట్ శారీ వచ్చేసి ఇంక్ బ్లూ విత్ నేవీ బ్లూ కాంబినేషన్లో శారీ అండి. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ఏమో ఇంక్ బ్లూ వస్తుంది, తర్వాత స్కర్ట్ బార్డర్ లాగా మనకి నేవీ బ్లూ వస్తుంది విత్ 2 ఇంచెస్ బార్డర్. ఆ 2 ఇంచెస్ బార్డర్లో మనకి స్వరోస్కి స్టోన్స్ వస్తున్నాయండి. దీన్ని గ్యాలక్సీ డిజైన్ అంటారు. దాని పళ్ళు, దీని బ్లౌజ్ నేవీ బ్లూ కాంబినేషన్ కాంట్రాస్ట్లో వస్తుందండి. ఈ పార్ట్ వచ్చేసి హ్యాండ్స్ పార్ట్. ఇది బ్యాక్ సైడ్ నెక్ పార్ట్. అలా 2 హ్యాండ్స్కి డిజైన్ వచ్చింది. ఇలా వస్తుంది. దీన్ని టీనేజర్స్ నుంచి 40 ఇయర్స్ ఏజ్ దాకా కట్టుకోవచ్చండి. టీనేజర్స్ చక్కగా ఇండో వెస్టర్న్ స్టైల్లో బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ప్రిన్సెస్ కట్తో బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది చాలా లైట్ వెయిట్ అండ్ చాలా కంఫర్టబుల్గా ఉండే శారీ అండి. ఫస్ట్ టైం మాత్రమే డ్రై వాష్కి ఇచ్చి నెక్స్ట్ టైం నుంచి హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చు. దీని ప్రైస్ 3400. శారీ కోడ్ 01. సెకండ్ శారీ అండి, ఇది డార్క్ పికాక్ గ్రీన్ విత్ నేవీ బ్లూ కాంబినేషన్. ఇది కెమెరాలో ఎలా వస్తుందో తెలియదు కానీ ఈ కలర్ చాలా బాగుందండి. ఇది డార్క్ పికాక్ గ్రీన్. సేమ్ అదే గ్యాలక్సీ డిజైన్ బార్డర్లో 3 ఇంచెస్ బార్డర్, పైన కింద కూడా మనకి 3 ఇంచెస్ బార్డర్ వస్తుంది. ఈ గ్యాలక్సీ స్టోన్స్లో కూడా మనకి స్వరోస్కి స్టోన్స్లో కూడా పికాక్ గ్రీన్ స్టోన్స్ అండ్ నేవీ బ్లూ స్టోన్స్ కాంబినేషన్లో బార్డర్ వచ్చిందండి. చాలా బాగుంది. అలాగే దీనికి చక్కగా ఇంటర్ లాకింగ్ కూడా జరిగిందండి. దానివల్ల శారీకి లైఫ్ చాలా బాగుంటుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది. దాని పళ్ళు నేవీ బ్లూ అండ్ పికాక్ గ్రీన్ కాంబినేషన్లో 3 సైడ్ బార్డర్స్తో స్వరోస్కి స్టోన్స్తో వచ్చింది. దాని బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ అలాగే ఇది నెక్ డిజైన్ అండి. ఇది మనకి కావాలంటే బ్యాక్ సైడ్ నెక్ కిందకైనా వేసుకోవచ్చు, లేదు ఇంకా మోడర్న్గా చాలా బాగుంటుంది అనుకుంటే మనం ఇక్కడ ఈ సైడ్కి కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది టీనేజర్స్ నుంచి 40 ఇయర్స్ దాకా వేసుకోవచ్చు అండి. ఎవరన్నా కట్టుకోవచ్చు. చాలా లైట్ వెయిట్ అండ్ చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి. ఇది చాలా ఎక్సలెంట్ క్వాలిటీ. టీనేజర్స్ అయితే ఇండో వెస్టర్న్ స్టైల్లో చక్కగా అంటే స్లీవ్లెస్ బ్లౌజ్తో వేసుకుంటే దీని లుక్ చాలా బాగుంటుంది. ఫేర్వెల్కి కానీ ఫ్రెషర్స్ పార్టీకి కానీ వేసుకున్నారంటే మీరే టాప్ హైలైట్ అవుతారండి. దీని ప్రైస్ 4200. శారీ కోడ్ 02. ఇది థర్డ్ శారీ అండి. కంప్లీట్లీ వైన్ రెడ్, డార్క్ వైన్ రెడ్ శారీ.
ఇది శారీ అంతా ఇలాగ స్కర్ట్ బార్డర్ లాగా స్వరోస్కీ స్టోన్స్తో వస్తుంది. పళ్ళు దగ్గర నుంచి ఫుల్ స్వరోస్కీ స్టోన్ వర్క్ వచ్చిందండి, చాలా హెవీగా వచ్చింది. చూసారా, మొత్తము మనకి ఒక క్రీపర్ వచ్చినట్టుగా డైమండ్స్ షేప్లో మొత్తం స్వరోస్కీ స్టోన్స్తో డిజైన్ వచ్చింది. నైట్ పార్టీస్కి కట్టుకోవాలనుకుంటే ఇది ఎక్సలెంట్ శారీ అండి. ఈ కలర్ కనుక లేదు అంటే ఈజీగా మీరు చక్కగా తీసుకోవచ్చు, గ్రాప్ చేసేసేయచ్చు ఈ శారీని. పళ్ళు కూడా కంప్లీట్లీ అదే డిజైన్తో కంటిన్యూ అయింది. దీని బార్డర్ సేమ్ స్వరోస్కీ స్టోన్తో 1/2 ఇంచ్ వచ్చిందండి, పైన కింద కూడా 1/2 ఇంచ్ బార్డర్ వచ్చింది. అలాగే దీనికి చక్కగా ఇంటర్లాకింగ్ కూడా జరిగింది. దీని బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు విత్ కంప్లీట్ వర్క్, హెవీ వర్క్ ఇచ్చారండి. ఇది హ్యాండ్స్కి వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ కూడా నెక్ అంతా మనకి స్వరోస్కీ స్టోన్తో డిజైన్ వచ్చింది. ఈ శారీ కాస్ట్ 5050 రూపీస్ అండి. దీని శారీ కోడ్ 03. 4th శారీ అండి. ఈ శారీ నేవీ బ్లూ కలరు, సేమ్ సాటిన్ క్రేప్ ప్యూర్ ఫ్యాబ్రిక్లో వచ్చింది. ఇది చాలా లైట్ వెయిట్ అండ్ చాలా సాఫ్ట్గా ఉందండి, చాలా బాగుంది శారీ. దీనిపైన పికాక్ గ్రీన్ స్వరోస్కీ స్టోన్స్తో వర్క్ వచ్చిందండి, జామెట్రికల్ షేప్లో వర్క్ వచ్చింది. అలాగే దీని పళ్ళు చూసినట్టయితే స్వరోస్కీ స్టోన్తో 1 ఇంచ్ బార్డర్, పైన కింద కూడా 1 ఇంచ్ బార్డర్స్ వచ్చాయండి, సేమ్ పికాక్ గ్రీన్ స్టోన్తో. అలాగే నేవీ బ్లూ కలర్లోనే ఇంటర్లాకింగ్ కూడా జరిగింది. ఈ పళ్ళు దగ్గరికి వచ్చినట్టయితే మీరు చూసినట్టయితే జామెట్రికల్ షేప్ ఇలా రౌండ్స్గా మనకి గ్రీన్ కలర్ స్వరోస్కీ స్టోన్స్తో డిజైన్ వచ్చింది. దీని పళ్ళు స్టోన్ వర్క్, హెవీ స్టోన్ వర్క్తో పళ్ళు వచ్చింది. హ్యాండ్స్ అండ్ బ్యాక్ సైడ్ నెక్ డిజైన్. ఈ శారీ ప్రైస్ 4150 అండి. దీని శారీ కోడ్ 04. ఇది 5th శారీ అండి. ఇందాక ఫస్ట్ 4 శారీస్ కూడా మనకి ప్లెయిన్ శారీస్ మీద బార్డర్స్ ప్లస్ స్టోన్తో వర్క్ వచ్చింది, డిజైన్స్ వచ్చాయి. ఇప్పటి నుంచి చూపించే 6 శారీస్ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి, ఫ్లోరల్ ప్రింట్స్తో వస్తాయి మనకి. ఇది 5th శారీ. నైస్ ఇంగ్లీష్ కలర్ శారీ అండి. ఇది గ్రే కలర్ శారీ, చాలా బాగుంటుంది, కట్టుకుంటే చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఎలాంటి కాంప్లెక్షన్ వాళ్ళకైనా కూడా బాగా సూట్ అవుతుంది ఈ శారీ. ఈ శారీ మీరు చూసినట్టయితే చక్కగా మంచి గ్రే కలర్లో ఫ్లోరల్ ప్రింట్తో వచ్చిందండి. మొత్తం శారీ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా లైట్ వెయిట్, సేమ్ సాటిన్ క్రేప్ ఫ్యాబ్రిక్ అండి. ఇది చాలా ప్యూర్ ఫ్యాబ్రిక్. దీనికి బార్డర్ వచ్చేసి మనకి స్వరోస్కీ స్టోన్స్తో 3 ఇంచెస్ బార్డర్, పైన ఏమో 3 ఇంచెస్ బార్డరు, కిందేమో 5 ఇంచెస్ బార్డర్ వచ్చిందండి. నేను స్వరోస్కీ స్టోన్స్ అనేసి ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే నార్మల్ స్టోన్ వర్క్కి స్వరోస్కీ స్టోన్ వర్క్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. నార్మల్ స్టోన్స్ ఏంటంటే మనము వాష్ చేసినప్పుడు కానీ డ్రై వాష్ చేసినప్పుడు కానీ కొన్ని రాలిపోతూ ఉంటాయి, అవి అందరం గమనిస్తూనే ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే అవి రాను నల్లబడుతూ ఉంటాయి. వాష్ చేసినా చేయకపోయినా కూడా డేస్ పెరిగిన కొద్దీ అవి నల్లబడుతూ ఉంటాయి. కానీ స్వరోస్కీ స్టోన్లో ఏంటంటే మనకి అది పెట్టడం కూడా చాలా స్ట్రాంగ్గా పెడతారు, అవి పడిపోవు, ప్లస్ నల్లబడడం అనేది జరగదండి. ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఇలా షైన్ అవుతూనే ఉంటాయి. ఇవి అన్ని డ్రై వాష్ శారీస్ అండి, ఫస్ట్ టైం డ్రై వాష్, తర్వాత నుంచి హ్యాండ్ వాష్. శారీ చూసినట్టయితే డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అండి, దానిపైన బ్లూ కలర్, నైస్ స్కై బ్లూ కలర్ బిగ్ రోజ్ ప్లస్ లావెండర్ కలర్ రోజెస్తో వచ్చిందండి డిజైన్. పళ్ళు కూడా సేమ్ 3 సైడ్ స్వరోస్కీ స్టోన్తో బార్డర్ వచ్చింది. అలాగే గ్రే కలర్తోనే మనకి ఇంటర్లాకింగ్ జరిగింది దీనికి. దీని బ్లౌజ్ నైస్ గ్రే కలర్ కాంబినేషన్లోనే
ప్లెయిన్తో వచ్చింది. ఎందుకంటే శారీ అంతా మనకి హెవీ డిజిటల్ ప్రింట్తో వచ్చాయి కాబట్టి బ్లౌజ్ ప్లెయిన్ వస్తే హైలైట్ అవుతుందండి. బ్లౌజ్, ఇది హ్యాండ్స్, బ్యాక్ నెక్. శారీ ప్రైస్ వచ్చేసి 4050 రూపీస్. శారీ కోడ్ 05. 6th శారీ అండి. ఇది మంచి లైట్ ఆనియన్ పింక్లో సేమ్ సాటిన్ క్రేప్ శారీ అండి. చాలా లైట్ వెయిట్ అండ్ చాలా డిఫరెంట్ కలర్ అండి. ఇది చాలా రేర్ కాంబినేషన్ మనకి ఇది దొరికేది. మంచి ఇంగ్లీష్ కలర్. ఈ శారీ ఎలాంటి కాంప్లెక్షన్ వాళ్ళకైనా చాలా బాగా సూట్ అవుతుందండి. డార్క్ కాంప్లెక్షన్ అయినా, ఫేర్ కాంప్లెక్షన్ అయినా, మీడియం కాంప్లెక్షన్ అయినా ఎవరికైనా కూడా చాలా బాగా సూట్ అవుతుంది ఇది. ఈ శారీ చూసినట్టయితే మనకి హాఫ్ శారీ ఆనియన్ పింక్ కలర్లో వచ్చిందండి. ప్లెయిన్లో వచ్చింది మనకి. ఈ కింద స్కర్ట్ బార్డర్ టైప్ అనమాట. ఈ కిందకు వచ్చేసరికి ఆనియన్ పింక్లోనే లైటర్ షేడ్ వచ్చింది. ఆ లైటర్ షేడ్ మీద మళ్ళీ మనకి మంచి డిజిటల్ ప్రింట్తో రోజ్ బంచెస్ వచ్చాయండి. రోజ్ బంచ్ డిజైన్లో ఉంది చూడండి. ఆ బంచెస్ మీద కూడా మళ్ళీ స్టోన్ వర్క్ వచ్చింది. అది కూడా వైట్ అండ్ ఆనియన్ పింక్ షేడ్లో స్టోన్ వర్క్ వచ్చిందండి. బార్డర్ చూసినట్టయితే పైన కింద కూడా 1/2 ఇంచ్తో స్టోన్ వర్క్ వచ్చింది. స్వరోస్కి స్టోన్తోనే వచ్చాయి ఇవన్నీ కూడాను మనకి. అలాగే ఇంటర్లాకింగ్ కూడా జరిగింది. ఇది ఆ ఇంటర్లాకింగ్ అనేది మనకి డార్క్ ఆనియన్ పింక్. సో ఇందులో మనకి ఈ శారీలో 3 షేడ్స్ ఉన్నాయండి. ఇక్కడికి వచ్చేసరికి మీడియం కలర్ ఆనియన్ పింక్, ఇక్కడ లైటర్ షేడ్, ఇక్కడ డార్క్ ఆనియన్ పింక్ షేడ్లో వచ్చింది. అది 1/4 ఇంచ్ పైపింగే అయినా కూడా దానివల్ల శారీకి చాలా బాగా లుక్ వచ్చిందండి. దానివల్ల స్టోన్స్ కూడా హైలైట్ అవుతున్నాయి. అలాగే మనము దీని పళ్ళు చూసినట్టయితే కనుక 1/2 మీటర్ మనకి హెవీ రోజ్ బంచెస్తో డిజిటల్ ప్రింట్ డిజైన్ వచ్చింది. దానిపైన అలాగే మళ్ళీ స్వరోస్కి స్టోన్ వర్క్ వచ్చింది. అండ్ 3 సైడ్స్ కూడా స్టోన్ వర్క్ విత్ పైపింగ్తో ఉందండి పళ్ళు. దీని బ్లౌజ్ చూసినట్టయితే డార్క్ ఆనియన్ పింక్ ప్లెయిన్లో ఇచ్చారు. ఇది హ్యాండ్స్కి వస్తుంది ఈ డిజైన్. అలాగే బ్యాక్ నెక్ డిజైన్ అండి. బ్లౌజెస్ అన్ని చాలా బాగా ఇచ్చారండి. చాలా హెవీగా ఇచ్చారు. మనం దీనిపైన ఇంకా ఏమీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. హ్యాండ్స్కి హెవీగా ఇచ్చారు. అలాగే బ్యాక్ సైడ్ నెక్ కూడా చాలా హెవీగా ఇచ్చారు. ఈ శారీ ప్రైస్ 3990. శారీ కోడ్ 06. 7th శారీ అండి. ఇది కూడా సేమ్ ఇందాకటి శారీ లాగానే స్కర్ట్ బార్డర్తో వచ్చింది. ఇది నైస్ యాష్ కలర్ అండి. యాష్ కలర్లో 2 షేడ్స్ వచ్చాయి. పైన హాఫ్ వచ్చేసి లైట్ యాష్ షేడ్, కింద హాఫ్ స్కర్ట్ బార్డర్ వచ్చేసి డార్క్ యాష్ షేడ్ వచ్చింది. పైననేమో మనకి ప్లెయిన్, అంటే ఇది కూడా ప్లెయిన్ అంటే సెల్ఫ్ డిజైన్లో ఉందండి శారీ అంతా కూడా. కింద మాత్రము మనకి కంప్లీట్ డిజిటల్ ప్రింట్లో డార్క్గా బర్డ్స్ అండ్ రోజెస్ డిజైన్తో వచ్చింది. బర్డ్స్ ఏమో చాలా లైట్ స్కై బ్లూ కలర్లో ఉన్నాయి. అలాగే బార్డర్ చూసినట్టయితే పైన కింద కూడా మనకి 1/2 ఇంచ్తో స్వరోస్కి స్టోన్ వర్క్ అండ్ పైపింగ్ ఇంటర్లాకింగ్ జరిగిందండి. దీని పళ్ళు కూడా మొత్తము 3 సైడ్స్ బర్డ్స్ అండ్ రోజెస్తో డిజిటల్ ప్రింట్ డిజైన్ విత్ స్వరోస్కి స్టోన్ అండ్ ఇంటర్లాకింగ్ డిజైన్ ఉందండి మనకి. దీని బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వచ్చిందండి. ఇందాకటి శారీస్ కన్నిటికంటే కూడా ఇందాకటి వాటికన్నిటికీ హెవీ స్వరోస్కి స్టోన్ వర్క్ వచ్చింది. కానీ దీని బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసి హ్యాండ్స్కి ఏమో బర్డ్స్ అండ్ రోజెస్ వచ్చేటట్టు డిజిటల్ ప్రింట్ ఇచ్చారు. మళ్ళీ వాటిపైన కూడా మనకి స్టోన్ వర్క్ ఇచ్చారు. అలాగే వెనక నెక్కి కూడా సేమ్ బర్డ్స్ అండ్ రోజెస్ కాంబినేషన్ డిజైన్లో విత్ స్టోన్ వర్క్ ఇచ్చారండి. డార్క్ గ్రే కలర్లో ఉంది ఈ శారీ మనకి. బ్లౌజ్ కూడా. ఈ శారీ ప్రైస్ 3950. శారీ కోడ్ 07. 8th శారీ అండి ఇది.
ఇది మంచి ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో శారీ అండి. ఇది మీరు చూసినట్టయితే శారీ మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ ఉందండి. దీని బార్డరు, పళ్ళు, ఇది కంప్లీట్లీ డిఫరెంట్గా వచ్చిందండి. దానికంటే కూడా ఇక్కడంతా లైట్ ఆలివ్ గ్రీన్ వచ్చింది మనకి. శారీ అంతా కూడా లైట్ ఆలివ్ గ్రీన్ సెల్ఫ్ డిజైన్తో ఉంది. బార్డర్ వచ్చేసి మనకి డార్క్ ఆలివ్ గ్రీన్ మీద డిజిటల్ ప్రింట్ వచ్చిందండి రోజెస్తో. రోజ్ బంచెస్, అలాగే చిన్న చిన్న ఫ్లవర్ బంచెస్ కూడా వచ్చాయి మీరు చూసినట్టయితే. అలాగే బార్డర్ పైనేమో మనకి 3 ఇంచెస్ బార్డర్ వచ్చింది. కింద మనకి 5 to 6 ఇంచెస్ దాకా బార్డర్ వచ్చిందండి. ఆ బార్డర్ మీద పింక్ కలర్ రోజెస్ బంచెస్, అలాగే లైట్ ఆలివ్ గ్రీన్లో చిన్న చిన్న ఫ్లవర్ క్రీపర్స్ టైప్ వచ్చిందండి డిజైన్. ఈ బంచెస్ మీద, ఈ క్రీపర్స్ మీద కూడా మనకి స్వరోస్కి స్టోన్ వర్క్ వచ్చింది. దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి ఈ బార్డర్స్ దగ్గరికి వచ్చేసరికి నైస్ స్కాలపింగ్ జరిగిందండి. ఈ స్కాలపింగ్ డిజైన్ వల్ల శారీకి చాలా మంచి లుక్ వస్తుంది, చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. దీని పళ్ళు కూడా సేమ్ చూడండి, మనకి మొత్తము 5 to 6 ఇంచెస్ బార్డర్స్తో ఆల్ 3 sides విత్ స్కాలపింగ్ అండ్ ఫ్లవర్ బంచెస్ విత్ స్వరోస్కి స్టోన్ వర్క్ వచ్చింది. దీని బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజే ఇచ్చారండి విత్ స్మాల్ బార్డర్. మనం కావాలనుకుంటే దీనికి మంచి డార్క్ ఆలివ్ గ్రీన్లో ప్లెయిన్ బ్లౌజ్ తీసుకుని కూడా కుట్టించుకోవచ్చు. ఈ శారీస్ అన్నిటికీ కూడా టీనేజర్స్ అయితే మంచి ఇండో వెస్టర్న్ శారీస్, ఇండో వెస్టర్న్ బ్లౌజెస్లో ప్యాటర్న్స్ కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి. ఈ శారీ కూడా చాలా లైట్ వెయిట్ సాటిన్ క్రేప్ ఫ్యాబ్రిక్. ఇవన్నీ చాలా ఈజీ మెయింటెనెన్స్ అండి. మీకు అర్థమవుతున్నట్టుంది, ఇవన్నీ కూడా రేర్ కాంబినేషన్స్. ఇవన్నీ ఎవర్ గ్రీన్ శారీస్ అండి. మనకి కొన్ని శారీస్ ఉంటాయి, ఈ ట్రెండ్ ఇప్పుడు మాత్రమే కట్టుకోగలుగుతాం, తర్వాత ఓల్డ్ మోడల్ అయిపోతాయి కాబట్టి వాటిని మనం అల్మర్లో పడేస్తాం. అలా ఎన్నో శారీస్ ఉంటాయండి. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ అన్నీ కూడా ఎవర్ గ్రీన్ అండి. ఇప్పుడు అప్పుడు అని ఏమీ లేదు. మనకు కావాలనుకుంటే బ్లౌజెస్ ప్యాటర్న్స్ మార్చుకుంటూ చేసుకోవచ్చు, ఎప్పుడన్నా కూడా కట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే రఫ్ అండ్ టఫ్ యూస్ శారీస్ అండి. ఇవి మనకి విసుగొచ్చి పడేయాల్సిందే తప్పితే ఇవి మాత్రం మనను వదలవు. ఈ శారీ ప్రైస్ 3050 రూపీస్ ఓన్లీ. మీకు ప్రతి శారీకి కూడా డిఫరెంట్ ప్రైసెస్ ఉంటున్నాయి. అవి ఎందుకు అంటే వాటిపైన వచ్చే మనకి స్వరోస్కి స్టోన్ వర్క్ కానీ డిజిటల్ ప్రింట్ డిజైన్ కానీ చేంజ్ అవుతూ ఉన్నాయి. సో దాన్ని బట్టే ప్రైస్ కూడా ఉంటుంది. ఫ్యాబ్రిక్ క్వాలిటీ మాత్రం అన్నీ సేమ్ ఫ్యాబ్రిక్స్ అండి. మీకు చూపిస్తున్నవి ఇప్పుడు అన్ని శారీస్ కూడా మనకి సాటిన్ క్రేప్లో ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఇవి విత్ స్వరోస్కి స్టోన్స్. దీని కోడ్ 08. 9th శారీ అండి ఇది. ఈ శారీ పైనంతా కూడా మనకి లైట్ యాష్ కలర్లో ఉంది, కింద డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇది శారీ. సో శారీ మొత్తము మనకి పైన లైట్ యాష్ అండ్ గ్రే, డార్క్ గ్రే కాంబినేషన్లో విత్ ఫ్లోరల్ డిజైన్ స్వరోస్కి స్టోన్ వర్క్ వచ్చిందండి ఇది. ఈ శారీ కూడా మనకి సాటిన్ క్రేప్ ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి. దీని బార్డర్ చూసినట్టయితే సేమ్ పైన కింద కూడా హాఫ్ ఇంచ్లో మనకి స్వరోస్కి స్టోన్ వర్క్ విత్ లైట్ యాష్ కలర్ ఇంటర్లాకింగ్ జరిగింది. ప్లస్ స్కర్ట్ బార్డర్ అండి ఇది. సో కింద మనకి డార్క్ గ్రే కలర్ పైన మొత్తం క్రీపర్ డిజైన్, లైట్ యాష్ కలర్తో క్రీపర్ డిజైన్ వచ్చింది దాని మొత్తం అంతా బార్డర్ అంతా కూడాను. శారీ అంతా కూడా స్వరోస్కి స్టోన్ వర్క్ వచ్చింది. ఇక్కడంతా మనకి సెల్ఫ్ డిజైన్ అండి, ఫ్లవర్స్తో డిజిటల్ ప్రింట్ సెల్ఫ్ డిజైన్ వచ్చింది. దానిపైన కూడా అవి హైలైట్ అయ్యేటట్టు మనకి స్వరోస్కి స్టోన్ వర్క్ వచ్చింది. పళ్ళు మొత్తం హెవీ డిజిటల్ ప్రింట్ డిజైన్ ఇచ్చారండి, డార్క్ గ్రే కలర్లో. దానిపైన కూడా మొత్తం క్రీపర్ వర్క్ వచ్చి డిజైన్ వచ్చి దానిపైన స్వరోస్కి స్టోన్ వర్క్ ప్లస్
3 sides స్టోన్ డిజైన్ విత్ ఇంటర్లాకింగ్ వచ్చింది. ఇది పళ్ళు శారీది. అలాగే శారీ బ్లౌజ్ మనకి గ్రే కలర్లో ప్లెయిన్ మీద స్టోన్ వర్క్ వచ్చింది. ఇది హ్యాండ్ డిజైన్ అండి. ఇది బ్యాక్ నెక్ డిజైన్ సేమ్ అండి. ఫస్ట్ వాటికన్నిటికీ వచ్చినట్టే మొత్తము స్వరోస్కి స్టోన్ వర్క్ వచ్చింది. హ్యాండ్స్కి కానీ బ్యాక్కి కానీ హెవీ స్వరోస్కి స్టోన్ వర్క్ వచ్చింది. అలాగే బ్లౌజ్ కూడా ప్యూర్ సాటిన్ ఫ్యాబ్రిక్ మీద వచ్చింది మనకి వర్క్. ఈ శారీ ప్రైస్ 3450. అలాగే శారీ కోడ్ 09. ఈ ఎపిసోడ్లో లాస్ట్ శారీ అండి, 10th శారీ. ఈ శారీ మనకి లైట్ మస్టర్డ్ ఎల్లో కలర్కి ఆలివ్ గ్రీన్కి రెండు కలిపిన కాంబినేషన్ అండి. ఇది చాలా రేర్ కాంబినేషన్. అసలు ఈ కలర్ దొరకడం అనేది చాలా కష్టము. చాలా డిఫరెంట్గా కూడా ఉంది. డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇది చూసినట్టయితే మనకి శారీ మొత్తము కూడా లైట్ మస్టర్డ్కి ప్లస్ ఆలివ్ గ్రీన్ ఇవి రెండు కలిసిన కాంబినేషన్ అండి ఈ శారీ. ఈ శారీ బార్డర్ వచ్చేసి మనకి పైన 4 inches బార్డర్ అండి. ఆ 4 inches కూడా క్రీపర్ డిజైన్తో డార్క్ ఆలివ్ గ్రీన్తో మనకి క్రీపర్ డిజైన్ వచ్చింది. ఆ క్రీపర్ డిజైన్ మీద మళ్ళీ స్టోన్ వర్క్ వచ్చింది. అలాగే బార్డర్ ఏమో మనకి కింద బార్డర్ స్కర్ట్ బార్డర్ అండి. ఆ స్కర్ట్ బార్డర్ కూడా డిజైన్ చాలా డిఫరెంట్గా ఉందండి. ఈ పైన ఏమో ఫ్లవర్ బంచెస్ వచ్చాయి మనకి. అలాగే కిందకి డిఫరెంట్గా మనకి ఒక ఓవల్ షేప్లో ఒక రోజ్ ఇచ్చారండి. ఆ రోజ్ కూడా మనకి బ్రిక్ కలర్లో వచ్చింది ఆ రోజ్. అలాగే దాని చుట్టూ అంతా కూడా మనకి క్రీపర్స్ అవన్నీ మనకి డార్క్ ఆలివ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చింది బార్డర్. చూసారు కదా బార్డర్ ఎంత డిఫరెంట్గా ఉందో చూసారా మీరు. మామూలుగా మనకి బంచెస్ క్రీపర్స్ ఇవన్నీ చాలా కామన్, కానీ ఇది చూడండి పర్టిక్యులర్గా మీరు ఈ డిజైన్ చూడండి. పర్టిక్యులర్గా ఓవల్ షేప్లో బ్రిక్ కలర్తో రోజ్ వచ్చింది. చాలా బాగుందండి ఈ శారీ అయితే. ఎలాంటి వాళ్ళైనా కట్టచ్చు, ఎలాంటి కాంప్లెక్షన్ వాళ్ళైనా కట్టచ్చు. ఎక్సలెంట్ శారీ అండి. అలాగే దీనికి స్కాలపింగ్ కూడా జరిగిందండి. ఈ శారీ మొత్తము స్కాలపింగ్ కూడా ఉంది. దానివల్ల చాలా బాగుంటుందండి. ఈ శారీకి చాలా లుక్ వస్తుంది. చూసారా మీరు. ఈ కలర్ కాంబినేషన్ కానీ ఈ డిజైన్ కానీ మనకి ఏ శారీస్లో కూడా రిపీట్ అవ్వలేదు అసలు. ఇంకా ఈ సెంటర్లో కూడా మొత్తం మనకి డార్క్ ఆలివ్ గ్రీన్తో డైమండ్స్ షేప్లో బుటీస్ వచ్చాయండి. ఇది మొత్తం కూడా డిజిటల్ ప్రింట్. సో మనకి ఎక్కడ ప్రింట్ పోతుందని కూడా బాధపడాల్సిన అవసరం లేదు. దీని పళ్ళు మొత్తం 3 sides స్కాలపింగ్ అండ్ డిజిటల్ ప్రింట్ డిజైన్. హెవీ పళ్ళు ఇచ్చారు. డార్క్ ఆలివ్ గ్రీన్లో డైమండ్స్తో మనకి డిజిటల్ ప్రింట్ వచ్చింది. అలాగే చిన్న బార్డర్ కూడా ఇచ్చారు విత్ స్టోన్ వర్క్. బాగుంది కదండి ఈ శారీ, చాలా బాగుంది కదా. మనము శారీస్ కట్టుకున్నప్పుడు ఎలా చూసుకోవాలి అంటే ఆ శారీ కట్టుకోవటం వల్ల ఆ కలర్ మన మీద రిఫ్లెక్ట్ అయ్యి మనం ఇంకా బాగా కనపడేటట్టు సెలెక్ట్ చేసుకోవాలండి ఎప్పుడు కూడా. ఈ శారీ చూస్తే మీకు అలా అనిపిస్తుందా లేదా? అసలు ఎంత బాగుందో కదా ఈ శారీ. అందుకనే ఈ శారీ ఎవరు కట్టుకున్నా, ఎలాంటి కాంప్లెక్షన్ వాళ్ళు కట్టుకున్నా ఈ కలర్ రిఫ్లెక్ట్ అయ్యి వాళ్ళు ఇంకా ఫేర్గా కనిపించి చాలా బాగుంటుంది. చూడండి ఒకసారి ఈ శారీ. దీని ప్రైస్ 2990 ఓన్లీ అండి. శారీ కోడ్ 1010. చూసేసారు కదండి ఇవాళ 10 శారీస్. నా మటుకు నాకు ప్రతి ఒక్క శారీ చాలా బాగా నచ్చేసిందండి. టీనేజర్స్ అయితే కనుక ఇండో వెస్టర్న్ బ్లౌజెస్తో, నార్మల్గా 30+ వాళ్ళందరూ కూడా మనకి 35 అబవ్ వాళ్ళందరూ ప్రిన్సెస్ కట్ కానీ నార్మల్ బ్లౌజ్ కానీ స్టిచ్ చేసుకుని వేసుకుంటే చాలా ఎలిగెంట్గా ఉంటుందండి. ఆఫీస్లో చిన్న పార్టీస్కి కానీ, లేదంటే రిసెప్షన్స్కి కానీ, ఫేర్వెల్స్కి, ఫ్రెషర్స్ పార్టీస్కి, ఎలాంటి వాటికైనా కానీ సూట్ అవుతుందండి. మనం హెవీగా చేసుకోవాలంటే బ్లౌజ్ని హెవీగా, సింపుల్ పార్టీస్కి వేసుకోవాలంటే బ్లౌజెస్ని సింపుల్గా చేసుకుంటే శారీస్ చాలా బాగుంటాయండి. ఎవరికైనా సూట్ అవుతాయి.
మీకు ఇందులో ఏ శారీ కనుకైనా నచ్చినట్టయితే ప్రతి శారీకి కింద మనకి కోడ్ ఉంటుందండి. ఆ కోడ్ చెప్పాలి. అది కింద మీకు చూపిస్తున్న ఫోన్ నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్టయితే ఆ శారీ అవైలబుల్ ఉందా లేదా అనేది మేము చెప్తాము. మీరు మనీ వేసేయంగానే మేము కొరియర్ చేస్తాము. మనకి గూగుల్ పే కానీ బ్యాంక్లో ట్రాన్స్ఫర్ చేసే ఫెసిలిటీస్ కానీ ఉన్నాయండి. అలాగే మీకు అది ట్రూ కలర్ వచ్చేటట్టుగానే మేము చాలా ప్రయత్నించామండి. ఇన్ కేస్ ఏదైనా కలర్లో కనుక కొన్ని కలర్స్లో, ఎందుకంటే ఇవి రేర్ కలర్స్, ఇంగ్లీష్ కలర్స్, మంచి ఇంగ్లీష్ కలర్స్ కాబట్టి కొద్దిగా ఏదైనా తేడా రావచ్చు. అందుకనేసి మనకి ఆ డౌట్ ఏమీ లేకుండా మీరు కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే, కింద చూపించిన నెంబర్కి కనుక కాల్ చేస్తే నేను వీడియో కాల్ చేసి మీకు ఆ ట్రూ కలర్ చూపించగలుగుతాను. అప్పుడు మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. క్వాలిటీ గురించి అయితే 100% నేను గ్యారెంటీ. థ్యాంక్స్ అండి. మీరు నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. మీ వాల్యుబుల్ సజెషన్స్ నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాము.